ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం వారానికి 1 కేజీ బరువు తగ్గాలంటే, ఇక మీలో చాలామంది మాట వినేసరికి ఏం చెప్తారా అని బాగా ఆసక్తిగా ఎదురు చూస్తారు. పాపం ఇలా వెంటనే ఊపొచ్చేస్తుంది ఈ మాట చెప్పేసరికి. మొత్తం సలహా అంతా విన్నాక అబ్బా ఈయనన్నిటాటివే చెప్తాడు అంటారు మళ్ళీ నన్ను. ఎందుకంటే నేను మీకు ఇష్టమైనవేమి తినమని చెప్పను కదా. కానీ తగ్గటానికి చెప్తున్నానంటే ఆసక్తి ఉంటుంది, కానీ తగ్గటానికి చెప్పే ఆహారం మాత్రం మీకు అంతగా సంతృప్తినివ్వటం లేదు కాబట్టి కొంచెం ఇష్టం తగ్గిపోతూ ఉందన్నమాట. స్త్రీలు పనిచేసుకోవటానికి ఒక రోజుకి శరీరానికి కావలసిన శక్తి, అంటే నీడపట్టు నుండి చెమట పట్టకుండా కష్టం లేకుండా చేసుకునే పనులు ఉంటాయి కదా, ఎక్కువ భాగం స్త్రీలు అలా ఉంటున్నారు కదా ఈ రోజుల్లో. కొంతమంది అలాంటి వారికి 1800 శక్తి సరిపోతుంది. అలాగే ఉద్యోగ వ్యాపారం చేసుకుని నీడపట్టుని చెమటలు పట్టకుండా ఉండేవారికి 2200 2300 శక్తి సరిపోతుందన్నమాట. మనం బరువు తగ్గాలి అనుకున్నప్పుడు, ఎగ్జాంపుల్కి స్త్రీల విషయానికి వస్తే 1800 శక్తికి కాను మనం ఒక 1200 శక్తినిచ్చే ఆహారం తింటే సరిపోతుంది. మరి 1800 నుంచి 1200 తీసేస్తే 600 తగ్గించాం. ఈ 600 శరీరానికి కావలసిన శక్తి, శరీరం నిలవన్న కొవ్వుని రోజు కొంత కరిగించుకుంటూ బరువు తగ్గేటట్టు చేస్తుంది అనమాట. మరి ఇదేంటండి 1800 ఖర్చు కాబట్టి మనం 1200 తింటే 600 కదా తగ్గేది. ఏదో 500-600 తిన్నాం అనుకోండి, బాగా 1200 అంత తగ్గుతుంది కదండి కొవ్వు రోజు అనొచ్చు. కళ్ళు తిరిగి కింద పడతారు. మరి అంత తగ్గించేసి ఓవర్గా డైటింగ్ చేశారనుకోండి, మీకు నీరసం వచ్చేస్తుంది, కళ్ళు తిరుగుతాయి. అందుకని శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా తగ్గించాలి. పిల్లోడిని ఎప్పుడన్నా చెప్పినప్పుడు వినకపోతే కొంచెం వాడికి భయం లేకుండా పోతున్నదని తల్లో తండ్రో చెంపమ్మట ఒక దెబ్బ వేస్తారు. కానీ దెబ్బ వేసేటప్పుడు దెబ్బ వేసినట్టు అనిపించాలి, కానీ వాడికి దెబ్బ తగలకూడదు. అది తల్లిదండ్రుల ఆలోచన. అంతేగాని దెబ్బ వేసేటప్పుడు దంతాలన్నీ ఊడేటట్టు కొట్టరు కదండి. అది ఇట్లా ఉండాలి. శరీరాన్ని మనం తగ్గించి పెట్టాలి, కానీ దానికి ఇబ్బంది కలగకూడదు. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే 1200 శక్తినిచ్చే ఆహారం స్త్రీలు తినాలి, మగవారు 1500 తింటే సరిపోతుంది. 2200 2300 కాను మిగతాది నిలవన్న కొవ్వు నుంచి కరుగుతుంది అనమాట. కానీ 1200 శక్తినిచ్చే ఆహారంలోనే స్త్రీలకి రోజు మొత్తానికి పోషక విలువలన్నీ అందేటట్టు బ్యాలెన్స్డ్ డైట్ తినాలి. ఇక్కడే ఆహారాన్ని సెలెక్ట్ చేసేటప్పుడు కొంచెం అవగాహన ఉండాలి ఆహారం మీద. ఏదో ఇష్టం వచ్చినట్టు తినేసామనుకోండి, 1200 శక్తి రావచ్చు, కానీ పోషక విలువలు అందకపోతే మీకు అనారోగ్యకరంగా మీరు బరువు తగ్గిపోతారు. కానీ ఆరోగ్యకరంగా మీరు తగ్గాలంటే మీ శరీరానికి అన్ని పోషక విలువలు అందుతూ 1200 శక్తి మాత్రం వస్తే అప్పుడు దోషం ఉండదన్నమాట. అందుకని తక్కువ క్యాలరీస్, ఎక్కువ న్యూట్రిషన్ ఉండే ఆహారాలు తినాలన్నమాట ఇక్కడ మనం. అలాంటి బ్యాలెన్స్డ్ డైట్ని ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పే ఆహారం కనుక మీరు తీసుకుంటే సుమారుగా ఆడవారికి 1200 శక్తి వస్తుందన్నమాట. ఉదయం పూట ఒక చిన్న గ్లాసుడు కానీ ఒక 200 ml కానీ వెజిటబుల్ జ్యూస్ తాగండి, క్యారెట్ జ్యూస్. దీనివల్ల శక్తి ఎక్కువ రాదు, కానీ పోషక విలువలు, విటమిన్స్, లవణాలు బాగా వస్తాయి అన్నమాట. మంచి కొలెస్ట్రాల్ని తగ్గించేవన్నీ బాగా వెళతాయి వెజిటబుల్స్లో. ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ ఇంత తాగారు అంటే కొంచెం 2 స్పూన్లు తేనె వేసుకోండి, ఎక్కువ తేనె అక్కర్లే, ఇక్కడ బరువు తగ్గాలి కాబట్టి. నిమ్మరసం కొంచెం పిండుకు తాగితే సుమారు 100 క్యాలరీల శక్తి వస్తుందన్నమాట. ఇది అయిన తర్వాత జ్యూస్ తాగిన ఒక 45 నిమిషాల తర్వాత మొలకెత్తిన విత్తనాలు ఒక 3 రకాల గింజలన్నీ పెట్టుకోండి. ఇవి చూడటానికి మొలకలు వచ్చిన గింజలు కొంచెం అనిపించినా రోజు మొత్తానికి మాంసకృతులు, పోషకులు అన్నీ ఒక్క దాంట్లో వెళ్ళిపోతాయి మీకు బాగా. అందుకని ఉదయం పూట
మొలకెత్తిన విత్తనాలు ఎక్కువ పెట్టుకోండి. ఇవి తగ్గించి తిన్నారా మీకు తేడాలు వస్తాయి మళ్ళీ. అందుకని మొలకలు 3 రకాలు, ఒక 5 ఖర్జూరాలు, ఏదన్నా కడుపు నిండటానికి బొప్పాయి మొక్కలు, కర్బూజా మొక్కలు, జామకాయ, ఏవైనా సరే ఫ్రూట్ కడుపు నిండా తినండి. మొలకలు కడుపు నిండా తినలేం కాబట్టి. ఈ మొలకలు, ఖర్జూరం, కొంచెం బొప్పాయి మొక్కలు తింటే సుమారుగా 300 క్యాలరీలు వస్తాయి అన్నమాట. ఎందుకంటే అన్ని గింజల వల్ల. ఈ 400 శక్తి బ్రేక్ఫాస్ట్లో మీరు అందించినట్లు అవుతుంది. బ్రేక్ఫాస్ట్లో ఇలాంటి ఆహారాలు తీసుకున్నందువల్ల రోజు మొత్తానికి ఎన్ని పోషక విలువలు వెళ్ళిపోయినాయో. ఇది ఇక మధ్యాహ్నం పూట అన్నం మానేసి పుల్కాలు పెట్టుకోండి. 3 పుల్కాలు చాలు. ఇక ఒక్కొక్క పుల్కాలో 70 శక్తి, 3 పుల్కాల్లో 200 శక్తి సుమారుగా. 2 కూరలు పెట్టుకోండి, కాస్త ఆయిల్ లేకుండా, ఉప్పు లేకుండా. ఉప్పు నా వల్ల కాదంటే చిటికడంతా చల్లుకోండి కొంతమంది, లేదంటే మానేస్తే ఇంకా త్వరగా తగ్గుతారు. 3 పుల్కాలు, ఒక ఆకుకూర, ఒక వెజిటబుల్ ఫ్రై లాగా చేసుకుని, ఎక్కువ కూర 1/2 కేజీ కూర మినిమం పెట్టుకుని పుల్కాల్లో తినేసి ఒక చిన్న కప్పు పెరుగు వాడుకోండి. 2 కూరలో పెరుగు కలిపి 200 శక్తి, 3 పుల్కాలు కలిపి 200, మొత్తం భోజనం 400, 800 అయింది. సాయంకాలం 5-5:30కి ఏదన్నా కొబ్బరి నీళ్ళు ఒక చిన్న గ్లాసులు, లేకపోతే చెరుకు రసం ఒక గ్లాసులు అట్లా తాగినా సుమారు 100 క్యాలరీలు 90 క్యాలరీలు వస్తాయి. ఏదన్నా ఒకటి తాగి, లేకపోతే ఒక బత్తాయి రసం చిన్న గ్లాసులు తాగినా, 200 ml తాగినా అది 100 క్యాలరీస్, అంతకంటే ఎక్కువ ఉండవు అన్నమాట. ఇట్లా ఏదన్నా జ్యూస్ తాగితే మంచిది, ఆ సమయాల్లో త్రాగండి. ఇక డిన్నర్లో ఫ్రూట్స్ తినండి. బొప్పాయిలు, జామకాయలు, దానిమ్మ, కమల, మ్యాంగో తింటే ఒక మ్యాంగో, అరటిపండు తింటే ఒక అరటిపండు, ఇలాంటి ఫ్రూట్స్ తీసుకున్నారంటే కడుపు నిండా ఈ ఫ్రూట్స్ తిన్నా మీకు 300 శక్తి రాదు. అంటే భయం లేకుండా కడుపు నిండా తిన్నా 300, ఈ జ్యూస్ ద్వారా 100, 400 వచ్చినాయి. ప్రొద్దున 400, మధ్యాహ్నం 400, సాయంకాలం 400, 3 పూట్ల కలిపితే 1200 క్యాలరీస్ వెళుతున్నాయి. 1200 క్యాలరీల్లోనే రోజు మొత్తానికి పోషకాలు వెళ్ళిపోతాయి. మీకు హార్మోన్స్ ఉత్పత్తికి మాంసకృతులు వెళ్ళిపోతాయి. అందుకని శరీరానికి అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ రావు. మీరు ఎన్ని సంవత్సరాలు ఆచరించండి ఇట్లా బరువు తగ్గడానికి. ఆరోగ్యకరంగా బరువు తగ్గే టైం టేబుల్ అనమాట. అంటే బరువు వారానికి 1 కేజీ తగ్గాలంటే ఈ షెడ్యూల్ మంచిది. ఇంకొంచెం స్పీడ్గా తగ్గాలనుకుంటే మధ్యాహ్నం పుల్కాల్లో పచ్చికూర పెట్టుకోండి, ఉడికిన కూరలు తీసేసేయండి. పొట్ల, సొర, బీర, క్యారెట్, బీట్రూట్, టమోటా, కీర దోసకాయలు, ఇవి 7 రకాలు ఏ ఉంటే అవన్నీ 3-4 రకాలు కలిపి తురమండి. ఆ తురుముకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం కలపండి. వెజిటబుల్ సలాడ్ అయిపోతుంది. దానికి 1 కప్పు 2 కప్పులు పెరుగు కలిపేయండి, కమ్మగా ఉంటుంది. ఈ పెరుగు కలుపుకున్న వెజిటబుల్ సలాడ్ 3 పుల్కాలు పెట్టుకుని మధ్యాహ్నం తినేసేయండి. ఇంకా స్పీడ్ రిజల్ట్ వస్తుంది అనమాట. ఆహార విషయంలో ఇట్లా తింటే మరి తక్కువ క్యాలరీస్ వస్తున్నాయి, ఎక్కువ న్యూట్రిషన్ వస్తుంది. అది నిల్వ ఉన్న కొవ్వు రోజు కనీసం ఒక 600 కరుగుతూ ఉంటుందన్నమాట. మగవారైతే కొంచెం ఎక్కువ తింటారు, ఈ తినేదే కొంచెం క్వాంటిటీ ఎక్కువ తింటారు, కొంచెం పొట్ట పెద్దది కాబట్టి. అలాంటి వారికి ఏమవుతుంది, కొంచెం 1400 అట్లా వస్తాయి. వాళ్ళు ఒక 700-800 శక్తి నిల్వన్న కొవ్వును కరిగిస్తారనమాట. ఇట్లా ఆహారంలో మార్చుకుంటూ మీరు వారానికి 1 కేజీ తగ్గాలంటే కేవలం ఆహారంలోనే తగ్గరు, వ్యాయామాలు చేయాలి. ప్రొద్దున 1 గంటన్నర కంపల్సరిగా చేయండి. వార్మింగ్ అప్ ఎక్సర్సైజులు, ప్రాణాయామం, ముఖ్యంగా అతి ముఖ్యమైన ఆసనాలు, ఇవన్నీ కలిపి 1.5 గంటల సేపు కష్టపడండి. అధిక బరువు తగ్గించే ఎక్సర్సైజులు ఉంటాయి, ఆసనాలు ఉంటాయి, సూర్య నమస్కారాలు ఉంటాయి. ఇట్లాంటివి ఏవైనా సరే 1.5 గంటల సేపు చేసుకోండి. మార్నింగ్, ఈవినింగ్ కానీ ఎప్పుడైనా 4-5ంటికి కుదిరితే అప్పుడు కానీ, లేదా 6-7ంటికి వచ్చి మీరు డిన్నర్ తినేసి స్పెందల కాడే, ఆ ఈవినింగ్ కుదరినప్పుడు వ్యాయామాలు రాత్రిపూట 7:30-8ంటికి మొదలు పెట్టండి. ఈలో పనులన్నీ అయిపోయాక 7:30-8ంటికి 1 గంట సేపు అన్ని రకాల బరువు తగ్గే ఎక్సర్సైజులు, సూర్య నమస్కారాలు, ముఖ్యంగా అవన్నీ చేయటం కుదరపోయినా రోజుకు 1-2 సూర్య నమస్కారాలు పెంచుకోండి. ఈరోజు 14 తీశారు, 1-2 పెంచండి, 15-16 అవుతాయి. రేపు 1-2 పెంచుకోండి. అట్లా ఎవ్రీడే పెంచుకుంటూ వెళ్ళిపోండి. 2-3 నెలల్లో ఒక 100 సూర్య నమస్కారాలు తీయడానికి మీరు తయారవుతారు. ఇట్లా రోజుకు వ్యాయామాల ద్వారా
సుమారుగా 600 క్యాలరీలన్నా 700 క్యాలరీలన్నా ఖర్చు పెట్టాలి మీరు. అంటే ఆహారం ద్వారా 600 తగ్గించి తింటున్నాం, వ్యాయామాల ద్వారా ఒక 600 700 అదనంగా ఖర్చు పెడుతున్నాం. అందుకని రోజుకు 1200-1300 క్యాలరీల శక్తి నిల్వన్న కొవ్వు నుంచి కరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇట్లా 6-7 రోజులు తినేసి వ్యాయామాలు చేసేసరికి సుమారుగా 1 కేజీ కొవ్వు మనకు తగ్గిపోతుంది. నెలకి 4 కేజీలు ఒక టార్గెట్ పెట్టుకోండి. ఎవ్రీ మంత్ 4 కేజెస్ తగ్గాలి. ముళ్ళు అట్లా చూపించాలి. నియమం అలా పెట్టుకుని మీరు ఆచరిస్తుంటే చక్కగా తగ్గిపోతారు. ఒక 6 నెలలు 1 ఇయర్ ఇట్లా టార్గెట్ పెట్టుకోండి. 50 కేజీలు 60 కేజీలైనా సింపుల్గా తగ్గిపోయి బాడీ సన్నగా స్లిమ్గా అయిపోతుంది. ఇక ఎట్లా అంటే ఎలాడేది ఏమి ఉండదు, టైట్గా బిగిసిపోతాయి ఎక్సర్సైజులు ఆసనాలు చేస్తే. అందుకని ఇటు ఆహారము అటు వ్యాయామం ఈ 2 కలిస్తే నిలవన్న కొవ్వు కరుగుతుంది అనమాట. ఈ 2 సరిగా ఆచరించగా వదిలేసినందుకు మనం పెరిగిపోయాం. అందుకని 2 విషయాల్లో మార్పు చేయండి, చక్కగా తగ్గిపోతారనమాట. మరి మీరందరూ మీ ఇంట్లోనే చక్కగా ఈ మంచి ఆహార నియమాలు వ్యాయామాలు చేసుకుంటూ స్లిమ్గా సన్నగా అవుతారని ఆశిస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.